హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ క్రీడా తెలుగు ఛానల్. పీకేఎల్ సీజన్ 12 జరుగుతున్న సందర్భంగా మన ఛానల్లో ప్రతిరోజు మ్యాచ్ రివ్యూస్ చేస్తాము. సో ఇలాంటి స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెంటనే స్పోర్ట్స్ క్రీడా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రివ్యూని చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 4 యు ముంబా వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు జరిగింది. ఈ సీజన్లో సెకండ్ టైం టై బ్రేకర్ రూల్ని అప్లై చేయడాన్ని చూసాము. ముందుగా యు ముంబా నుండి రోహిత్ 5 రైడ్ పాయింట్స్ అండ్ 2 ట్యాకిల్ పాయింట్స్తో టోటల్ 7 పాయింట్స్ సాధించి యు ముంబా నుండి టాప్ స్కోరర్గా నిలిచారు. అజిత్ చౌహాన్ 5 రైడ్ పాయింట్స్ అండ్ 1 ట్యాకిల్ పాయింట్తో టోటల్ 6 పాయింట్స్ సాధించి సపోర్ట్ ఇచ్చారు. యు ముంబా డిఫెన్స్లో కూడా కలిసికట్టుగా రాణించారు. యు ముంబా 15 రైడ్ పాయింట్స్ అండ్ 12 ట్యాకిల్ పాయింట్స్ మరియు 2 ఎక్స్ట్రా పాయింట్స్తో టోటల్ 29 పాయింట్స్ స్కోర్ చేశారు. గుజరాత్ విషయానికి వస్తే వీళ్ళు కూడా యు ముంబా లాగానే ఆడారు. గుజరాత్ టీం నుండి హిమాన్షు 6 రైడ్ పాయింట్స్ అండ్ 1 ట్యాకిల్ పాయింట్స్తో టోటల్ 7 పాయింట్స్ సాధించారు. రాకేష్ 5 రైడ్ పాయింట్స్ సాధించి సపోర్ట్ రైడర్గా రాణించారు. డిఫెన్స్లో మహమ్మద్ రిజా షాదులు 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించారు. నితిన్ పన్వర్ 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించి సపోర్ట్ ఇచ్చారు. గుజరాత్ టోటల్ 14 రైడ్ పాయింట్స్, 12 ట్యాకిల్ పాయింట్స్ అండ్ 2 ఆల్అవుట్ పాయింట్స్ అండ్ 1 ఎక్స్ట్రా పాయింట్తో టోటల్ 29 పాయింట్స్ సాధించారు. ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ రిజల్ట్ టైగా ముగిసింది. తర్వాత టై బ్రేకర్ రూల్ని అప్లై చేశారు. టై బ్రేకర్ రూల్లో యు ముంబా 1 పాయింట్ లీడ్తో గెలిచారు. లాస్ట్లో యు ముంబా కెప్టెన్ సునీల్ తన తెలివితో షాదులుని ట్యాకిల్ చేసి తనదైన కాంట్రిబ్యూషన్ చేసి